ఈవేళ నేను ఉండే ములంకాడ జీడిపప్పు టమాటా కర్రీకి స్టవ్ ముట్టించి కళాయి పెట్టి ఆయిల్ వేసి మినప్పప్పు ఆవాలు ఎర్రగా వేగిన తర్వాత చిన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేయించి అలా కలియబెట్టిన తర్వాత జీడిపప్పు అయితే వేస్తున్నాను. అది కొంచెం బాగా వేగాలి. అవునండి, మీరు చెప్పింది కూడా కరెక్టే. మీరు వండుతుంటారు, వీడియోస్ చూస్తుంటారు, చూసి చేస్తుంటారు. చాలా వంటల వీడియోస్ చూస్తుంటారు కదా! అందరూ చాలా ఇలానే వండుతారు. ఈ కూర ఇలానే వండుతారు. కానీ టేస్ట్ విషయంలో తేడా ఎందుకుంటుంది? మరి అందరూ ఒకటే ఉండేటప్పుడు టేస్ట్ విషయంలో వేరియేషన్ ఎందుకు వస్తుంటదంటారు? నేను కూడా ఒక ఫంక్షన్‌లో చూసి చేస్తున్నానండి ఇది. కానీ టేస్ట్ విషయంలోని ఒకేలా ఎలా ఉంటది? అందరం వేసే ఇంగ్రీడియెంట్స్ ఒకేలా ఉన్నా టేస్ట్ విషయంలో ఏదో ఒక తేడా అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాయగూరలు కోసేటప్పుడు, ఉల్లిపాయలు కటింగ్ అప్పుడు, వేయించేటప్పుడు ఒకవేళ అంత బావున్నా వేసే టైమింగ్సు ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటే మనం వండే వంటలు టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా వేసే ఆయిల్స్, మసాలాలు ఇంకా ఇతర ఇంగ్రీడియెంట్స్ వంటలకు మరింత టేస్ట్‌ని, రుచిని చేకూరుస్తాయి కదా! ఏదేమైనా ఒకే కూరని ఎన్ని విధాలుగా చేసినా, ఒకే రకంగా చేసినా టేస్ట్ అయితే ఖచ్చితంగా ఒకరు చేసింది ఇంకొకరిలాగైతే ఉండదు. అలాంటప్పుడైతే మరి హోటల్స్‌కి, రెస్టారెంట్స్‌కి చేసే బిర్యానీ ఒకటే కదా! మరి తేడా ఎందుకుంటుంది? కానీ ఏదైనా సరే వంట వండడం అనేది, బాగా వండటం అనేది ఒక కళ అండి. అందుకే చెఫ్స్‌కి అంతంత శాలరీస్ దేనికిస్తారు. కానీ ఏదేమైనా మనకు కూడా మనకంటే నాకైతే ఒక్కోసారి అనిపిస్తుంటది. ఇలాంటి క్లాస్‌లో ఉంటే జాయిన్ అవ్వాలి అనిపిస్తుంటది. వంటలు బాగా నేర్చుకోవాలి, ఇంకా బాగా నేర్చుకోవాలి అని అనిపిస్తుంటది. ఏదేమైనా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటది. కొంతమందయితే పాటలు బా పాడతారు. కొంతమంది వంటలు బా వండుతారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటది. నేను వండే ఈ ములంకాడ టమాటా జీడిపప్పు కర్రీకైతే గ్రేవీ కోసం ఇంకొంచెం జీడిపప్పునైతే మిక్సీ కొట్టి, పేస్ట్ కొట్టి మళ్ళీ ఇందులో వేశాను గ్రేవీ చిక్కగా ఉండడం కోసం. మిక్సీ కడిగిన నీరైతే ఇందులో వేస్తున్నాను. నేను అనుకుంటుంటాను ఒక్కోసారి ఏంటి రకరకాల ఫుడ్‌లు వండుతారు. అదే స్నాక్స్ గానీ, నాన్ వెజ్‌లు గానీ వండుతారు. ఈ వంటలు ఈ నార్మల్‌వి ఎవరు చూస్తారా అనుకుంటుంటాను ఒక్కోసారి. కానీ సింపుల్‌గా చేసే రసంకి, చారుకి కూడా వ్యూస్ వస్తున్నాయండి. అప్పుడు అనిపిస్తుంటది. హమ్మయ్య! పర్లేదు నేను చేసే వంటలు కూడా చూస్తుంటారు అనిపిస్తుంటది. కూరైతే వాసన బావుంది. టేస్ట్ చూసి చెప్తాను. పర్ఫెక్ట్‌గా వచ్చింది.